ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెళ్ళారా ఎప్పుడన్నా తాతగారు నేటివ్ ప్లేస్ కి? వెళ్ళామండి. ఐ హావ్ సీన్ హిస్ ఓల్డ్ హౌస్ కూడా. ఓ అవునవును. స్టిల్ అలానే ఉందా? అట్లాగే ఉంది. అంటే నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉంది అనమాట. ఓకే, పెంకుటిల్. ఓకే, చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ. ఓ కానీ ఆల్మోస్ట్ మీరు వెళ్ళినప్పుడు విలేజ్ అంతా వచ్చి ఉంటుంది. ఎస్, అక్కడ వెళ్తే మా గ్రాండ్ ఫాదర్ పుట్టిన ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, ఎవ్రీ టైమ్ ద హోల్ విలేజ్ అక్కడ ఉండేది. నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. దే జస్ట్ వాంట్ టు కమ్ అండ్ సీ మీ. శోభన్ బాబు వాళ్ళ గ్రాండ్ సన్ అని చెప్పి దే జస్ట్ వాంట్ టు సీ మీ. అంతే, ఎలా ఉంటాడు, ఎట్లా ఉన్నాడు అంతే. ఐ వాస్ స్కేర్డ్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. నేను భయపడింది ఏం అవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఫుల్ విలేజ్ అక్కడ ఉండేది అనమాట. ఫుల్ విలేజ్ వాజ్ దర్. ఐ వాస్ షాక్డ్. మినిమమ్ 200 to 300 people would have been there. నేను కార్లో ఉండే జస్ట్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అవుట్ సైడ్. ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ కదా. ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. అంటే ఆఫ్టర్ హీ పాస్డ్ అవే సో మెనీ ఇయర్స్, డెఫినెట్లీ హి వాస్ సంథింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయిపోయిందా? హార్ట్ అటాక్ కదా? ఎస్, హార్ట్ అటాక్. కానీ తాతగారు యోగా చేస్తారు బాగా, ఎవ్రీడే యోగా. వితౌట్ యోగా అసలు బయటికి వెళ్ళనని చెప్పి ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో నేను విన్నాను. అండ్ ఫుల్ డైట్ ఫాలో అవుతారు. అలాంటి వ్యక్తికి 70 years లో హార్ట్ అటాక్ అనగానే అందరు షాక్ అయ్యారా? ఎస్, డెఫినెట్గా. అంటే ఇట్స్ జెనెటిక్ అండి. జెనెటిక్. ఇప్పుడు వచ్చి మీకు జీన్స్లో ఉందంటే మీరు ఎంత బాగున్నా కూడా, అట్లా చెప్తారు కదా, కొన్ని వాళ్ళు స్మోకే చేయ ఉండరు లైఫ్ లాంగ్, కానీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఎట్లా? ఓకే, ఇట్స్ జస్ట్ జెనెటిక్స్. ఓకే. అంటే ఏదైనా స్టేర్ కేస్ మీద నుంచి పడ్డారా అండి? ఇదంతా దెబ్బలు తగిలాయి ఆయనకి, మొత్తం అంటే హెడ్ కూడా కవర్ చేశారు, డెడ్ బాడీ అప్పుడు కూడా. బికాస్ వచ్చి బికాస్ హీ ఫస్ట్ హ్యాడ్ ద హార్ట్ అటాక్ అండ్ దెన్ హీ ఫెల్ ఫేస్ ఫస్ట్ అనమాట. కింద పడిపోయారు. ఓకే, ఇంజురీస్ అయ్యాయి కొంచెం. డెడ్ బాడీ చూసినప్పుడు ఇక్కడ ఇదంతా కట్టేసేసారు. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? నేను అప్పుడు వచ్చి ఐ థింక్ ఎంబీబీఎస్ జస్ట్ స్టార్ట్ చేసి ఉంటాను. 12th ఫినిష్ చేసి ఎంబీబీఎస్ ఐ వాజ్ స్టార్టింగ్ అనమాట. ఓకే, దట్స్ అ షాక్. మాకు అందరికీ షాకే. అసలు మేము ఎక్స్పెక్టే చేయలే. వి ఆల్ యూస్ టు థింక్ హి లివ్ ఫర్ 100 years అనుకుంటాం, కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్. బట్ లాస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత 10 years ఏం చేశారు ఆయన? రిటైర్డ్ అండి. రిటైర్డ్ అంతే. ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. ఎవ్రీ డే ఒక డాటర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట. ఒక రోజు మా ఇంటికి వస్తారు, ఇంకో రోజు వచ్చి మా నివేద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంకో రోజు వచ్చి ప్రశాంతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అట్లా యూస్ టు గో ఆల్ ఎవ్రీ డే. కొంచెం టైం అందరితో స్పెండ్ చేసి యూస్ టు బీ హ్యాపీ. దెన్ నువ్వు చెప్పినట్టు యోగా, తర్వాత న్యూస్ చూస్తారు అనమాట 1 hour కి. న్యూస్ పేపర్ ఇచ్చేది గోస్ టు బెడ్. కార్ రైడ్ చేస్తారు బాగా ఆయన? అసలు లేదు. ఆయన కార్స్ కొన్నారు కానీ హీ ఈస్ నెవర్ రిడన్ ద కార్స్. ఎందుకంటే మెయిన్ గా వచ్చి మా అంకుల్ కి కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన వల్ల మా గ్రాండ్ ఫాదర్ వచ్చి కార్ కొన్నారు అనమాట. అయితే మా గ్రాండ్ ఫాదర్ కి కార్స్ అంతే. ఎన్ని కార్స్ ఉన్నాయి తాతగారు? చాలా కార్స్ ఉంటున్నాయండి అప్పుడు. అప్పుడే ఆయన నేను చిన్నప్పుడే హీ హ్యాడ్ ద ఫస్ట్ మర్సిడీస్ బెంజ్ ఇక్కడ మన తమిళనాడులో కొన్నారు అనమాట అప్పుడు. అది కూడా మా అంకుల్ వల్లదా. ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. హీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్. తాతగారి ఫస్ట్ కార్ ఏంటి? ఆయన ఫస్ట్ కార్ నాకు ఐ డోంట్ రిమెంబర్, నాకు తెలియదు, కానీ ఐ థింక్ మోస్ట్ లైక్లీ అంబాసిడరే అనుకుంటాను. ఒకటి ఉండింది అప్పుడు. కానీ హిస్ ఫేవరెట్ కార్ వాస్ మర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్. అప్పుడు ఆయన ఇది యూనో ఫస్ట్ ఏం చెప్పచ్చు, గుడ్ శాలరీ తీసుకొని కొనింది ఆయన. హీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కార్ అనమాట. ఒక బెంజ్ ఉండేది. ఇప్పుడు కొన్నాయా తాతగారి కారు? ఎంత ఊరినే ఒక మన కెప్ట్ ఇట్ యాస్ ఒక మ్యూజియం లాగా అంతే. సో ఆయన ఓల్డ్ హౌస్ లో. అవును, ఆల్మోస్ట్ ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళ ఓన్ మనీతో ఆయన స్టాచ్యూస్ పెట్టారు. అవునండి, అవును. యాక్చువల్లీ మీరు చూసారంటే వాళ్ళు ఏం చెప్పిన అంటే, చాలా మంది మనం పెట్టాం అనుకున్నారు ఆ స్టాచ్యూ. మనం పెట్టలేదు. అది వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది పెట్టి అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేసి వేరే అక్కడ పెట్టారు మనకి చెన్నైలో. అవును, రీసెంట్ గా చెన్నైలో కూడా నేను అన్నానగర్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా సోలైమీడియాలో
ఆయన శాచెస్ చూసి అవునండి. ఎస్ చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం. ఎస్ ఒక కృష్ణా జిల్లా నుంచి చెన్నైకి వెళ్ళి ఎస్ ఇక్కడ ఒక స్టార్ గా ఎదగటమే కాకుండా అక్కడ అందరి మనసులో అలానే ఉండిపోయారు ఆయన. అవునండి. శోభన్ బాబు గారు అంటే ఇట్స్ కింగ్. అవును. గ్రేట్ అది. ఎస్ అండ్ ఫ్యామిలీ మ్యాన్. రెండు అవును, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పుడు ఎలా అంకుల్ ఎలా ఆయన ఫ్యామిలీ మ్యాన్ అనా లేకపోతే కొంచెం? ఎస్ నో అంకుల్ కూడా హీఈస్ ఆల్సో వెరీ ఆయన హీఈస్ మోర్ ఇంటూ వర్క్, వెరీ వర్కహాలిక్ అనుకోండి. ఇప్పుడు అంకుల్ కూడా ఈసీఆర్ లో అవును చాలా బ్యూటిఫుల్ గా హౌస్ కట్టారని విన్నాను. అవునండి. అవును. ఎస్ ఎస్ అది ఆయన అప్పుడు కొనింది ప్లాట్. అవును. ఎన్ని ఎకర్స్ లో కట్టారు? ఐ థింక్ ఇట్స్ 2.5 or 3 acres లో ఉంటుంది. 3 acres లో. yes సరిపోద్ది it's a good nice place మెయింటైన్ చేయడానికి. సో ఇప్పుడు మీరు సిటీలోనే ఉంటున్నారు? నేను మా హాస్పిటల్ దగ్గర ఉంటాం అనమాట. ఎందుకంటే మాకు హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మా ఇంట్లో నుంచి ఒక 2 minutes పట్టుద్ది హాస్పిటల్కి వెళ్ళడానికి. మనం వీ హావ్ టేకెన్ అ ఫ్లాట్, స్టేయింగ్ ఇన్ అ ఫ్లాట్. మా స్కూల్, మా డాటర్స్ వాళ్ళ స్కూల్ కూడా ఒక 2 minutes. సో స్కూల్, హౌస్ అండ్ హాస్పిటల్ అంతా ఒక ట్రయాంగిల్ లాగా మనకి. ఎలా ఉంటుంది మామకి అండ్ సిస్టర్స్ కి బాండింగ్ ఎలా ఉంటుంది ఇప్పటికి? ఇట్స్ గుడ్ అండి. ఇట్స్ కార్డియల్ బాండింగ్. నథింగ్ టు కంప్లైంట్. నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్. నాన్నగారు ఎలా అంటే తాతగారు ఎలా చూసుకున్నారు, మామగారు కూడా సేమ్ అలానే చూసుకుంటారా? ముగ్గురు అంటే సిస్టర్స్ అందరూ అంటే వాళ్ళందరూ ఆబ్వియస్లీ మన ఒక ఆంటీ వచ్చి యూఎస్కి వెళ్ళిపోయింది కదా, సో ఆబ్వియస్లీ కొంచెం డ్రిఫ్టింగ్ ఉంటుంది, కానీ అందరూ దే కీప్ ఇన్ టచ్ అనమాట. ఓకే. ఫోన్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మాట్లాడుతుంటారు ఆల్ సిస్టర్స్. చెన్నైలో ఉన్న 2 sisters రెగ్యులర్ గా మీట్ చేస్తారండి. మామ. ఓకే. రెగ్యులర్ గా మీట్ చేస్తారు. సో బ్లడ్ రిలేషన్ బాండింగ్స్ బాగుంటాయి. బాండింగ్స్ ఆర్ గుడ్. ఓకే, సూపర్. సో యాజ్ యూజువల్ గా మీరు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు? ఐ వాంట్ టు. అదే ఐ వాంట్ టు. ఓకే. ఏంటి మీ ఇంకా ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? అంబిషన్స్ వచ్చి యాజ్ యూ సెడ్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ వాంట్ టు బి నోన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ సౌత్ ఇండియా లాగా. ఓకే. నా టార్గెట్ అది. ఐ వాంట్ టు బి ఏబుల్ టు బి నోన్ యాజ్ వన్ ఆఫ్ ద గైనకాలజిస్ట్, నోన్ గైనకాలజిస్ట్, మేబీ గెట్ అన్ అవార్డ్ ఫర్ ఇట్. అంతే. అంతే. నో అదర్ అంబిషన్స్. వన్స్ ఆ అవార్డ్ తర్వాత మేబీ ఐ హ్యావ్ బెటర్ అంబిషన్స్ ఆఫ్టర్ దట్. ఓకే. సో బట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ రెడీ, డెఫినెట్ గా తాతగారి బయోపిక్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు చేస్తే బాగుంటుంది. సురక్షిత్ గారు, శోభన్ బాబు గారు, సురక్షిత్ బాబు చేస్తేనే బాగుంటుంది అంటే లైక్ దట్. నాకు ఆ ప్రపోజిషన్ బాగున్నా కూడా ఐ థింక్ ఐ వోంట్ బి ఏబుల్ టు డూ యాజ్ గుడ్ యాజ్ అ జాబ్ యాజ్ సంబడి ఎల్స్ హూస్ గుడ్ యాక్టర్. మంచి యాక్టర్ అక్కడ పెట్టి ఆయన చేస్తే మీకు మచ్ మోర్ బెటర్ థింగ్. ఎందుకంటే ఐ వాంట్ ఆయన గురించి ఏది చేసినా కూడా I wanted to be the best. అంటే మీరు యాక్ట్ చేస్తేనే బాగుంటుంది ఆ రోల్. యాక్చువల్గా చెప్పాలంటే బాగుండొచ్చు, కానీ ఇట్స్ నాట్ మై బ్యాక్గ్రౌండ్ కదా. సో నాకు వచ్చి ఐ మైట్ నాట్ డూ మై జస్టిస్. బట్ మీరు మంచి యాక్టర్ కదా. నేను ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ ఎ గుడ్ ఎడ్యుకేటర్, యాక్టర్ అని నేను ఐ డోంట్ థింక్ సో. లేదు సార్. లేదా? మోడలింగ్ చేసిన వాళ్ళకి యాక్టింగ్ చాలా ఈజీ. అట్లాగా? ఓకే, మేబీ నేను ఐ షుడ్ గివ్ అ ట్రయల్ అండ్ సీ. మీకు ఈజీగా ఉంటుంది, చెన్నైలోనే షూటింగ్ జరుగుతుంది కదా. అట్లాగా? మేబీ నేను అదే ట్రై చేసి చూడాలన్నమాట యాక్టింగ్ లో ఎట్లా ఉంటుందని.